రాజకీయాలంటే అంతే మరి. శాంతమూర్తులు అనుకున్న వారికి సైతం కోపం నశాలానికి అంటుతుంది. కూల్ గా ఉండే వారిలో కూడా బీపీ బోర్డర్లు దాటేస్తుంది. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరుతుంది. తెలంగాణ లాంటి చోట అది కొంచెం ఎక్కువే ఉండొచ్చు. అందుకేనేమో ప్రశాంతంగా కనిపించే ఆ పార్టీ అధ్యక్షుడికి ఒక్కసారిగా కోపం వచ్చిందట. అదేదో ప్రత్యర్థుల మీద అనుకోవద్దు, సొంత పార్టీ నాయకుల తీరు మీదే ఆయన గుస్సా అవుతున్నారట. ఇంతకీ ఆయనకు ఎవరు, ఆ కోపం ఎవరి మీద? వకీల్ సాబ్ సీరియస్. కాషాయ దళపతి లేఖాస్త్రం ఆంతర్యమేంటి? నేతలను కంట్రోల్ చేసేందుకేనా? సీనియర్లకు చురక, జూనియర్లకు హెచ్చరిక. దమ్ము డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. డమ్మిను మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాం మిత్రులారా. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన కమెంట్స్ ఇవి. ఆయన అప్పుడు ఎందుకు అలా అన్నారో తెలియదు గాని ఇప్పుడు మాత్రం అదే స్టైల్లో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఎంత వారైనా, ఎక్కడి వారైనా, పార్టీలో ఎప్పటి వారైనా లైన్ దాటి ప్రవర్తిస్తే ఊరుకోనిది లేదంటున్నారు. రాష్ట్ర పార్టీ సారథిగా పార్టీ ప్రజాప్రతినిధులకు, ముఖ్య నేతలకు ప్రత్యేకంగా లేఖలు రాయడం చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. అయితే ఇలా స్పెషల్ లెటర్స్ రాయడం వెనుక అంతరార్థం ఏమిటన్నదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. రామచంద్రుడి లేఖ హెచ్చరిక, బుజ్జగింప అనే గుసగుసలు కమలం వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. పెద్ద నేతల నోళ్లకు తాళం వేయడానికే కాదు, పార్టీని మళ్లీ పట్టాలెక్కించడానికే వకీల్ సాబ్ ఓ కొత్త ఫార్ములాను అమలు చేయబోతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు తీసుకున్న నిర్ణయం వెనుక బలమైన కారణం లేకపోలేదు. గతంలో కంటే మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ గ్రాఫ్ తెలంగాణలో అనూహ్యంగా పెరిగింది. అదే జోష్తో స్థానిక సమరానికి సన్నద్ధమవుతుంది. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చేపట్టిన రామచంద్రరావుకు పలువురు నేతల తీరు ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తుంది. లైన్ క్రాస్ చేసి కొందరు చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇరికాటంలో పడేశాయట. దీంతో నేతలు గాడి తప్పుతున్నట్టు భావించిన పార్టీ చీఫ్ వారిని సెట్రైట్ చేసేందుకే హెచ్చరికలతో కూడిన లేఖను సంధించినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా ముఖ్య నేతలకు లేఖ ద్వారా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశారన్నమాట. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చేశారన్నమాట. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఇలా కఠిన నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇటీవల బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తుంటే కొందరు నేతలు బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించాయట. బీజేపీ నేత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకురావడం వివాదానికి దారితీసింది. ఓసీల కోసం ఆయన రిజర్వేషన్లు అడగడం తప్పు కాకపోవచ్చు, కానీ బీసీల విషయంలో రచ్చ జరుగుతున్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారానికి కారణమైంది. అంతేకాదు, పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిసి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదంటూ రాష్ట్ర పదాధికారుల సమావేశంలోనే వెంకటరమణారెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేయడం మరింత రచ్చ రేపింది. ఇది పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడంతో రామచంద్రరావు చాలా సీరియస్ అయ్యారట. ఈ ముచ్చట బయటకు రావడంపై రాష్ట్ర పదాధికారులను ఇన్వెస్టిగేషన్ చేసినంత పనిచేశారు ఈ లాయర్ సాబ్. నేతల్ని హడలెత్తించారట. అంతేకాదు, హుజురాబాద్ ఇష్యూ పెద్దదవ్వడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వివాదం తారస్థాయికి చేరడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇక ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఓ అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ లో ఉన్న బొంతు రామ్మోహన్ పేరును జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిత్వం కోసం ప్రతిపాదించడం కొత్త అలజడి సృష్టించింది. ఎవరిని అడిగి అలాంటి వ్యాఖ్యలు చేశారన్న ముచ్చట కాషాయ సేనలో గుసగుసలకు కారణమవుతుంది. అంతేకాదు, నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా నేతలు స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం కూడా కమల దళాన్ని ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేతలకు రాష్ట్ర సారథి ఘాటైన తన ప్రేమ లేఖను సంధించినట్టు తెలుస్తోంది. నిజానికి
మొత్తానికి ఓట్లు సీట్లు పెరిగినప్పటి నుంచి తెలంగాణ బీజేపీలో జోష్ పెరిగింది. దాంతో పాటు నేతల లూస్టం కూడా ఎక్కువ అయిందనే టాక్ ఉంది. ఇంటర్నల్ ఇష్యూ బహిరంగంగా మాట్లాడడం, పార్టీకి సంబంధం లేని అంశాలపై మీడియాతో ఇష్టానుసారం మాట్లాడడం గందరగోళానికి దారితీస్తోంది. క్రమశిక్షణకు కేర్ ఆఫ్ గా చెప్పుకునే పార్టీలో ఇది ఒకంత ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. అందుకే పార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రమే కాకుండా పోటీ చేసి ఓడిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు అధ్యక్షుల వారు. దీని ద్వారా పార్టీ శ్రేణులకు సైతం ఓ క్లారిటీ ఇవ్వడానికే ఈ లేఖను సంధించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర మంత్రులైన, ఎంపీలైనా గీత దాటితే గంతే సంగతులన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారంటున్నాయి. అయితే తాను దమ్మడి కాదని నిరూపించుకునే ప్రయత్నంలో బీజేపీ చీఫ్ ఉన్నారనే వారు లేకపోలేదు. కారణం ఏదైతే ఏంటి, రామచంద్రరావు లేఖాస్త్రం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.